హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 ఆఫ్ ది రికార్డ్. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా? నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఆ ఎన్నికలు కూడా వస్తాయా? ప్రతిపక్షం ఆశలు నెరవేరుతాయా? ఒకరు కాదు ఇద్దరిపైన వేటు పడుతుందా? అనర్హత వేటు నుండి బయటపడాలంటే ఆధారాలు పక్కా ఉండాలి. ఇప్పుడు ఆ ఆధారాలు ఆ ఇద్దరి విషయంలో ఉన్నాయా? అవును, సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుప్రీం ఆదేశాలతో ఇద్దరిపైన అయినా వేటు తప్పదేమో అని చర్చ నడుస్తోంది. మణిపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను సుప్రీం ఆదేశాలతోనే స్పీకర్ అనర్హత వేటు వేశారు. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పీకర్ అభిప్రాయం ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. నిజంగా అనర్హత పిటిషన్లపై విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మొదలు పెడితే ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఒకెత్తైతే అనర్హత వేటు పడాలి అంటే గెలిచిన పార్టీని ధిక్కరించారనే అభిప్రాయం, ఆధారాలుండాలి. ఇవేమి దొరకొద్దని కొందరు, నేను పార్టీ మారలేదని కొందరు. అది కాంగ్రెస్ జెండా కాదు, జాతీయ జెండా అని చెప్పుకొచ్చారు. పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యే అయితే ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ఎవరి ఎత్తుగడ వాళ్ళు వేస్తున్నారు. అయితే వీటి నుంచి తప్పించుకునే పరిస్థితి ఇద్దరు నేతలకు లేదని చర్చ జరుగుతోంది. దీంతో ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దీంతో దానం మీద కొంచెం ముందో తర్వాతనో వేటైతే పడుతుంది అనేది చర్చ. మరో చర్చ ఏంటంటే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ శాఖపై అనుభవం ఉంది. దీంతో ఆయన సలహాలు ప్రభుత్వం తీసుకోవాలని ఆయనకు సలహాదారు పదవి కట్టబెట్టింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారు పదవి ఎలా ఇస్తారు? ఇది ఫిరాయింపుల చట్టం పరిధికి వస్తుందనేది చర్చ. ఇద్దరు అనర్హత వేటు పడిన వారిలో ఉంటారని టాక్. కోర్టు 3 నెలలే సమయం ఇచ్చింది కాబట్టి ఇంతలో వేటు పడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు దానం, పోచారం నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఇంతకీ స్పీకర్ కి సుప్రీంకోర్టు తీర్పు అందిందా? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందనేది క్లారిటీ వస్తే కానీ ఎన్నికల వరకు తతంగం నడవదు. అప్పటి వరకు ఇలాంటి చర్చలు నడుస్తూనే ఉంటాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.